హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. జనరల్గా అందరికీ ఆదివారం అంటే సెలవు, కానీ ఒక వర్కింగ్ ఉమెన్కి మాత్రం ఆదివారమే అసలైన వర్కింగ్ డే. వారమంతా ఆఫీస్ పనులతో బిజీగా ఉంటే మిగిలిన వారం ఇంటి పనులన్నీ ఈ ఒక్క రోజే పూర్తి చేసుకోవాలి. ఈరోజు నా రెస్ట్లెస్ సండే ఎలా గడిచిందో మీతో అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. లేచేసరికే 8 అయితే అయిపోయింది. ఇప్పుడైతే ఇల్లంతా క్లీన్ చేసేసుకొని వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసేసాను. పనులన్నీ ప్లాన్ చేసుకుంటే తప్ప టైంకి పూర్తి అవ్వవండి. అలానే సాటర్డే నైట్ అయితే నేను క్లీనింగ్ అనేది అయితే పెట్టుకున్నానండి. కిచెన్ మొత్తం క్లీన్ చేసుకున్నాను. ఉగాది వస్తుంది కదా, అలాగని చెప్పేసి హౌస్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నాను. అదంతా అయ్యేసరికి చాలా టైం అయితే పట్టింది. నేను పడుకునేసరికి 12 అయిపోయిందండి. ఇంకా పడుకున్న తర్వాత వెంటనే నిద్ర రాదు కదా, కాసేపు మొబైల్ అయితే స్క్రోల్ చేసుకుంటూ అలా టైం అయితే అయిపోయిందనమాట. మళ్ళీ మార్నింగ్ లేచేసరికి అయితే 8 అయితే అయిపోయిందండి. బట్టలు అయితే వారం మొత్తం అయితే ఉన్నాయన్నమాట. అందులో ఈ మధ్య ఊరు వెళ్ళేసి వచ్చాము. సో ఆ బట్టలన్నీ కూడా మేము వాషింగ్ మిషన్కి అయితే వేసేసి అవన్నీ కూడా మళ్ళీ పైకి వెళ్ళి ఆరేసి రావాలండి. చాలా అసలు రెస్టే లేకుండా ఉంటుందండి సండే వస్తే మాత్రము. అసలైన పని అంటే సండే రోజే ఉంటుందన్నమాట. ఆఫీస్కి వెళ్ళినా అంత ఉండదు. వాషింగ్ మిషన్కి బట్టలన్నీ ఆరేసి నేనైతే సర్ఫ్ కూడా యాడ్ చేస్తానండి. నాకెందుకో లిక్విడ్తో వేస్తే బట్టలకి మురికిపోయినట్టు అనిపిది అనమాట. అందుకనే కొద్దిగా సర్ఫ్ని వాటర్లో డైల్యూట్ చేసి వాటిని కూడా అయితే నేను వాషింగ్ మిషన్లోకి యాడ్ చేసేస్తున్నాను. ఇలా చేయడం వల్ల నాకైతే మురికి అనేది అయితే పోతుంది అని అయితే అనిపిస్తుందండి. ఇప్పుడైతే కిచెన్లోకి అయితే వెళ్ళిపోయి నా పనిని అయితే మొదలు పెట్టాలి. ఈరోజు సండే కదండి. సండే స్పెషల్ ఏదైనా చేద్దామన్నా కూడా పనులు గుర్తొచ్చి టెన్షన్ వచ్చేస్తుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే దోశ వేసుకుందామని అయితే అనుకున్నానండి. నిన్న నైటే దోశ బ్యాటర్ కూడా ప్రిపేర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఈలోపే కూరగాయలు అయితే వచ్చాయన్నమాట ఇంటి దగ్గరికి. ఇప్పుడు కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి అంటే పుదీనా ఇవి తీసుకుందాము. ఈరోజు సండే కదా, ఏదైనా స్పెషల్గా చేద్దామని చెప్పేసి గుర్తొచ్చి నేనైతే కొత్తిమీర, పుదీనా, కరివేపాకు అయితే తీసుకుంటున్నాను. ఇంటి దగ్గరికే ఇలా వచ్చి అమ్ముతూ ఉంటారనమాట. పొద్దున్నే ఫ్రెష్గా ఉంటాయన్నమాట. మనకి డైలీ వస్తూ ఉంటారు. నేనైతే అవి తీసుకొని అయితే ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను అనమాట. తెచ్చిన వాటన్నిటిని కూడా ఫస్ట్ అయితే నేను ఒలిచేసుకొని ఒక బాక్స్లోకి స్టోరేజ్ చేసి పెట్టుకుంటానండి. దానివల్ల నాకు ఎవ్రీడే మార్నింగ్ ఈ పని అయితే తప్పుతుందనమాట. మనకి ఏదైనా కావాలంటే ఫ్రెష్గా తీసేసుకొని కడిగేసుకు వాడుకోవచ్చు అనమాట. నేనైతే ఫస్ట్ అయితే ఈ పని అయితే కంప్లీట్ చేస్తున్నాను. లేదంటే పక్కన పెట్టేస్తే మళ్ళీ అట్లే మర్చిపోతాను, అవి పాడైపోతూ ఉంటాయి. ఇలా న్యూస్ పేపర్లో పెట్టడం వల్ల ఏంటంటే చాలా ఫ్రెష్గా ఉంటాయి. అలానే మనకి చాలా రోజుల వరకు అయితే వస్తాయి అన్నమాట. నేనైతే ఫస్ట్ ఇవన్నీ చేసి పక్కన అయితే పెడుతున్నాను. టీవీ చూసుకుంటూ నా పని అయితే ఇలా చేసుకుంటూ ఉన్నాను అనమాట. పుదీనాను కూడా సేమ్ అలానే అండి. ఆకులన్నీ చేసి న్యూస్ పేపర్లో పెట్టేసి ఒక ఎయిర్ టైట్ బాక్స్లో అయితే పెట్టేస్తాను. అవి చాలా రోజుల వరకు అయితే ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట. మీరు కూడా ఇలా చేసుకోవాలి అనుకుంటే ఒకసారి ట్రై చేయండి. చాలా ఫ్రెష్గా ఉంటాయి, మనకి పాడవ్వవు అన్నమాట. ఇవన్నీ కంప్లీట్ అయ్యాయండి. ఇదంతా పెట్టేసుకున్నాక ఇంకా నాకు వంట పని అయితే స్టార్ట్ చేసుకోవాలండి. ఈరోజైతే నేను మటన్ కర్రీ చేద్దామని అయితే అనుకుంటూ ఉన్నాను. మటన్ కర్రీ అలానే రాగి సంగటి అయితే చేస్తానన్నమాట. టమాటో, పచ్చిమిర్చి, ఆనియన్ ఇవైతే ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటానండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే మనము వంట చేసేటప్పుడు మనకి చాలా ఈజీగా ఉంటుంది. అన్నీ మన చేతి దగ్గరే ఉంటాయి కాబట్టి ఫటాఫట్ వంట అనేది అయితే కంప్లీట్ అయిపోతుందన్నమాట. వీటినైతే ఫస్ట్ కట్ చేసి పెట్టేసుకుంటాను. మీరు గనక మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్తో అయితే మేము ముందుకు వస్తూ ఉంటాను. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది.
సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అలానే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటానండి. లైక్ కుకింగ్ రివ్యూస్ కానీ ఇలాంటివన్నీ కూడా మన ఛానల్లో అయితే పోస్ట్ చేస్తూ ఉంటాను. సింక్లో అయితే ఏది పెట్టాలన్నా కూడా ఒకటి పెట్టానంటే ఇంకా అన్నీ అందులోకి వెళ్ళిపోతూ ఉంటాయండి. అందుకే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవడానికి అయితే చూస్తూ ఉంటాను. అలా చేసుకోవడం వల్ల నాకు కిచెన్ అనేది చాలా నీట్గా అనిపిస్తుంది. అలానే సింక్లో ఎక్కువ అంట్లు ఉంటే అవి చూసినప్పుడల్లా నాకు అదో టెన్షన్ అయిపోతూ ఉంటుంది. ఫస్ట్ అంట్లు కడిగేసుకోవాలని. ఇలా కాకుండా ఎప్పుడప్పుడు అయితే కంప్లీట్ చేసేసుకుంటూ ఉంటాను. అలానే రాగి సంగటికి అయితే నేనైతే రైస్ అనేవి కడిగి పెట్టేసుకుంటున్నానండి. అవి కాసేపు నానితేనే టేస్ట్ బాగుంటుంది, మనకు చాలా బాగా వస్తుంది కూడా. సో నేనైతే నాకు మా హస్బెండ్కే కాబట్టి మా ఇద్దరికి తగ్గట్టుగా నేను రైస్ అనేది అయితే తీసుకొని వాటిని అయితే కడిగేసి నానబెట్టుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. రైస్ కడిగిన వాటర్ని అయితే నేనైతే మొక్కలకైతే వేస్తానండి. అలా అని చెప్పి మీరు ఫస్ట్ సింక్లో ఎందుకు వేస్తున్నారు అని అడుగుతారేమో. నేనైతే రైస్ పాడవకుండా ఉండడానికి అందులో అయితే సాల్ట్ అనేది అయితే కలిపామండి. సో ఫస్ట్ వాష్ చేసినవి అయితే నేను సింక్లోనే వేసేస్తాను. ఆ తర్వాత మళ్ళీ క్లీన్ చేసేటప్పుడు ఆ రైస్ వాటర్ అనేది అయితే నేను చెట్లకు వేస్తాను. దానివల్ల మనకి చెట్లు కూడా మంచిగా పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడైతే ఆ సంగటికి కావాల్సిన రైస్కి తగ్గట్టుగా వాటర్ అనేది అయితే యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ అనేది అయితే యాడ్ చేసి పక్కనైతే పెట్టేస్తున్నానండి. ఒక 10-15 మినిట్స్ వరకు అయితే అలా పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడైతే మనం మటన్ కర్రీ చేసుకుందాం అనుకున్నాం కదా, దానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఫ్రెష్గా అయితే ఇంట్లో చేసేసుకుంటున్నానండి. ఎప్పటికప్పుడు చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది. కానీ నేనైతే మ్యాక్సిమం ఎక్కువ క్వాంటిటీలోనే చేసి పెట్టుకుంటాను ఫ్రిడ్జ్లో అయితే. దానివల్ల నాకు మార్నింగ్ టైమ్స్లో చాలా ఈజీగా క్విక్గా అయితే వంట అనేది రెడీ అవుతుందన్నమాట. ఈరోజు ఏంటంటే అది అయిపోయింది. ఈరోజు ఆ పని కూడా పెట్టుకోవాలి. ఇప్పటికైతే ఫ్రెష్గా అయితే చేసేసి కర్రీకి అయితే వాడేసుకుంటాను అనమాట. చాలా ఫ్రెష్గా దంచుకొని వేసుకుంటే మాత్రం చాలా టేస్ట్ ఉంటుందండి. మిక్సీకి పడితే కూడా అంత టేస్ట్ రాదు, కానీ మనం ఇలా దంచేసుకొని వేసుకుంటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే ఈరోజు అదే చేస్తున్నాను అనమాట. దంచేసుకొని అయితే యాడ్ చేసుకుంటున్నాను. ఫస్ట్ కర్రీకి కావాల్సినవన్నీ కట్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కర్రీ చేశాను. ఆ ఫుల్ వీడియో కానీ మీకు కావాలి అని అనుకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి, నేను పోస్ట్ చేస్తాను. చాలా టేస్టీగా ఉంటుందండి, చాలా సింపుల్గా కూడా అయిపోతుంది అనమాట. రాగి సంగటికి అయితే ఇలా ఘాటైన మటన్ కర్రీని అయితే చేసేసుకున్నాను. ఒక పక్క సంగటికి కూడా అయితే పెట్టేశానండి. వాషింగ్ మిషన్ ఫస్ట్ వేసినవన్నీ అయితే అయిపోయాయి. అవి తీసేసి మళ్ళీ ఇంకో ట్రిప్కి అయితే బట్టలు అనేవి అయితే వేసాను అనమాట. ఇలా వేస్తూ ఉంటాను, తీస్తూ ఉంటాను, ఆరేస్తూ ఉంటాను. సండే వస్తే ఈ బట్టల పని ఒకటి. ఇవన్నీ కూడా నేను పైకి తీసుకెళ్ళి ఫస్ట్ అయితే ఆరేయాలి. ఎండ బాగుంది కదా అని ఈరోజు దుప్పట్లు కూడా వేద్దామని అనుకున్నాను, కానీ అవ్వలేదండి. ఇల్లంతా సర్దడానికే సగం టైం అయిపోయింది. అసలు నిజంగా లేడీస్కి అయితే హ్యాట్స్ ఆఫ్ అండి. ఒక పక్క ఆఫీస్ టెన్షన్లు, ఇంకో పక్క ఈ ఇంటి బాధ్యతలు. నిజంగా ఆడవాళ్ళ లైఫ్ ఒక రోలర్ కోస్టర్ రైడ్ లాగా ఉంటుంది కదండి. కానీ తప్పదు, మన కుటుంబం కోసం ఇవన్నీ చేయడంలో ఒక సంతోషం అయితే ఉంటుంది. నేనైతే ఇప్పుడు బట్టలు తీసుకొని మా హస్బెండ్ నేనైతే టెర్రస్ పైకి అయితే వెళ్ళిపోయామన్నమాట. మా హస్బెండ్ అయితే చాలా వరకు నాకైతే చాలా హెల్ప్ చేస్తారండి. ప్రతి విషయంలోనూ నాకు సపోర్టివ్గా ఉంటారు, అలానే హెల్ప్ చేస్తూ ఉంటారనమాట. ఇప్పుడైతే బయట మా ఇంటి దగ్గర లొకేషన్ అయితే అలా ఉంటుందన్నమాట. చాలా ప్రశాంతంగా ఉంటుంది. నిజంగా ఒక విలేజ్లో ఉంటే ఎలా ఉంటుందో అలా అయితే ఉంటుందన్నమాట. విలేజ్ లొకేషన్ లాగా ఉంటుందన్నమాట. బట్టలు అనేవి అయితే ఇద్దరం కలిసేసి ఆరేసుకుంటున్నాము. చాలా బాగా ఎండ వేస్తుందండి. బట్టలు కూడా చాలా తొందరగా ఆరిపోతాయి అన్నమాట. ఎప్పుడు అయితే కిందనే వేస్తూ ఉంటాము. పైన ఏంటంటే రెంట్కున్న వాళ్ళు అయితే ఇప్పుడు ప్రస్తుతానికైతే వాళ్ళు ఏదో ఊరు వెళ్ళారనమాట. ఇంకా బట్టలు మేము వేసేసుకుందాము, చాలా ఎండ వస్తుంది కదా అని చెప్పేసి, అందులో ఎక్కువ కూడా ఉన్నాయి కదా అనేసి టెర్రస్ పైకి అయితే వెళ్ళి ఆరేస్తున్నాము.
మా ఇంటి పక్కన అయితే హౌస్ అనేది అయితే కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారండి. ఆ దుమ్ము ఇలాంటివి ఏమైనా పడతాయేమో అని అనుకున్నాం కానీ అంత ఏం పడదనమాట ఇప్పటికైతే. ఎందుకంటే మనం ఒక 2-3 అవర్స్లో అయితే తీసేస్తాము, చాలా బాగా ఎండ వస్తుంది కాబట్టి. అందుకని చెప్పేసి ధైర్యం చేసి టెర్రస్ మీదకి అయితే వెళ్ళిపోయామన్నమాట. లేదంటే మళ్ళీ ఆ దుమ్ము పడితే మళ్ళీ వాటిని వాష్ చేసుకోవాల్సి వస్తుంది కదా, అలా అని చెప్పేసి ఇకైతే మేము కిందికైతే వచ్చేసామండి. నేను టెర్రస్ పైకి వెళ్ళేటప్పుడు అయితే నేనైతే సంగటికి అయితే స్టవ్ మీద పెట్టేసి వెళ్ళాను కదండి. ఒకసారి దాన్ని చూసుకొని ఇంకా కర్రీ కూడా ప్రెషర్ అంతా పోయింది కదా అని చేసి ఓపెన్ చేసి చూశాను అనమాట. చాలా టేస్టీగా వచ్చిందండి కర్రీ అయితే మాత్రానికి. చాలా ప్రశాంతంగా కడుపు నిండా అయితే తిన్నామన్నమాట, ఆస్వాదించుకుంటూ. దాని మీద కొత్తిమీర అయితే వేసేసి బాగా మిక్స్ చేసేసి అయితే మూత పెట్టి పక్కన పెట్టాను అనమాట. ఇక్కడ నాకు ఎంత పని ఉన్నా మనసుకు కొంచెం ప్రశాంతతని ఇచ్చేది ఇక్కడ ఉన్న మొక్కలే అన్నమాట. మనకు టైం దొరికినప్పుడల్లా ఇలా అయితే మొక్కలకి నిదానంగా అన్నీ చూసుకుంటూ వాటర్ అనేది అయితే వేస్తూ ఉన్నాను అనమాట. ఇలా చెట్లకు వాటర్ పోస్తూ ఉంటే తెలియని హ్యాపీనెస్ అనమాట. చాలా ప్రశాంతంగా అనిపిస్తుందండి ఈ మొక్కలను చూస్తూ ఉంటే. పువ్వులైతే చాలా వరకు అయితే కాస్తూ ఉన్నాయండి. తర్వాత కొద్ది రోజులు కాస్తూ ఉన్నాయి, లేదంటే ఆగిపోతూ ఉన్నాయి. కానీ ఎందుకో ఇలా గ్రీనరీగా ఉన్న వాటిని చూస్తే చాలా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉందన్నమాట. అలానే ఇంటి ముందు ఉన్న మొక్కలకైతే మట్టి అనేది అయితే బాగా గట్టిపడిపోయిందండి. అస్సలు వాటర్ దిగట్లేదు. ఇంకా సమ్మర్ వచ్చేస్తుంది కదా, సమ్మర్ వచ్చేసింది కూడా. సో అందుకని చెప్పేసి ఎలానో ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాను కదా అని చెప్పేసి ఆ మట్టిని అంతా కూడా లూజ్ చేసామండి. లూజ్ చేసి కొద్దిగా ఎరువు అనేది వేసుకుంటే మాత్రం చెట్లు అనేవి చాలా బాగా పెరుగుతాయి. కానీ మాకు ఇప్పుడు ఎరువు ఎక్కడ దొరకదు కదండి. సో నేనైతే మట్టిని అనేది అయితే లూజ్ చేసి ఆ చెట్టు కొమ్మలన్నీ అటు ఇటు ఎలా పడితే అలా ఉన్నాయి కదండి. సో వాటన్నిటినీ కూడా మంచిగా కట్టేద్దాము ఈరోజు అని చెప్పేసి అనుకున్నాను. చాలా రోజుల నుంచి అయితే అనుకుంటూ ఉన్నాను, అస్సలు అవ్వట్లేదండి. ఎలానో ఈరోజు ఆ మొక్కలకి వాటర్ పెట్టేటప్పుడు ఇంకా వీటికి కూడా చేసేద్దాము అని చెప్పేసి అయితే అనుకున్నాను అనమాట. ఇంకా అనుకున్నప్పుడే చేసేయాలి, తర్వాత చేద్దాం అనుకుంటే ఇంకా అది తర్వాతలానే అయిపోతుంది. అందుకని చెప్పేసి ఇలా ట్రై చేస్తూ ఉన్నాను. నాకైతే అసలు రావట్లేదండి. అవి కడుతూ ఉంటే ఒక మొక్క అటు ఒక మొక్క ఇటు అలా పోతుందన్నమాట. ఒక్కొక్క కొమ్మ అటు ఇటు పోతూ ఉంది. పక్కన నుంచి మా ఆయన అరుస్తూ ఉన్నారనమాట, నీకు అది కూడా కట్టడానికి రావట్లేదా అని చెప్పేసి. ఇంకా నువ్వే వచ్చు కట్టు అని చెప్పేస్తే వచ్చి ఇలా టై చేస్తున్నారు. గుమ్మానికి ఉన్న దాంతో ఇలా టై చేస్తున్నారు అనమాట. ఇంకా మొక్కలు పెరుగుతూ ఉంటే ఆ తాడికి అలా రొటేట్ చేస్తూ వెళ్తే తీగలాగా అవుతుంది అని చెప్పేసి అయితే అన్నారనమాట. అలా కట్టేసాము. అలా పెట్టిన తర్వాత చాలా మంచిగా అయితే అనిపించిందండి. లేదంటే కొమ్మలన్నీ అటు ఇటు పోతూనే ఉంటాయి. ఇలా కట్టామంటే చాలా నీట్గా కూడా ఉందన్నమాట గుమ్మం ఎదురుగా. ఇవైతే దాని పక్కనే అయితే శంకు పువ్వుల చెట్లు అనమాట. ఇక లోపలికి వచ్చి చూసేసరికి నాకైతే సంగటికి పెట్టిన రైస్ అయితే మెత్తగా అయితే ఉడికిపోయిందనమాట. నేనైతే రాగి సంగటి చేసేటప్పుడు ఇలానే చేస్తానండి. ఇలా చేస్తేనే నాకు సింపుల్గా అయితే అనిపిస్తుంది. మనకు ఎంత క్వాంటిటీలో అయితే రాగి పిండి కావాలో ఆ పిండిని అయితే ఒక బౌల్లోకి తీసుకొని వాటర్ అనేది వేసుకొని ఆ పిండిని డైల్యూట్ చేస్తానండి. అలా చేస్తే నాకైతే ఆ మిక్చర్ని రైస్లో వేసినప్పుడు తొందరగా అందులోకి కలిసిపోతుంది. లేదంటే మా అమ్మ వాళ్ళు ఏం చేస్తారంటే రాగి పిండి అనేది పైన వేసేసి కాసేపు మూత పెట్టేస్తారండి, అది కూడా ఉడుకుతుంది అని చెప్పేసి. అలా చేస్తే మాత్రం నాకు మొత్తం అంతా రాగి పిండి ఉండలు కట్టేస్తూ ఉంది. అందుకని అయితే నేను ఇలానే ట్రై చేశాను. ఇలా నాకు వర్కౌట్ అయ్యింది. మీకు కూడా ఎవరికైనా రాగి సంగటి చేసుకునేటప్పుడు అలా ఆ ప్రాబ్లం ఉంది అంటే ఇలా చేసుకోండి, చాలా బాగా వస్తుంది. చూశారు కదా, ఇంకా సమ్మర్ వచ్చింది కదండి, నేనైతే వాటర్ అనేది అయితే పట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఎండలు చాలా విపరీతంగా అయితే ఉన్నాయండి. ఏదైనా చల్లచల్లగా తాగాలి అని అయితే అనిపిస్తూ ఉంటుంది. యాక్చువల్గా అయితే కుండ వాటర్ అయితే ఇంకా మంచిది. మా ఇంట్లో కుండ అయితే ఉందండి, మేము ఇంకా వాటిని బయటికి తీయలేదు. మేము లాస్ట్ ఇయర్ కూడా కుండ వాటరే తాగేసాము. చాలా చల్లగా ఉంటాయి, అలానే హెల్త్కి కూడా మంచిదన్నమాట. కానీ ఈరోజు ఇంటి దగ్గర ఉన్నాం కదా, చాలా వేడిగా ఉందన్నమాట. ఇంక ఇలా కాదని చెప్పేసి ఫ్రిడ్జ్లో అయితే వాటర్ పెట్టుకుంటేనే కొద్దిగా తాగినప్పుడు కొద్దిగా ప్రశాంతంగా అయితే అనిపిస్తూ ఉంటుంది ఆ కూల్ వాటర్ తాగుతున్నప్పుడు అని చెప్పేసి నేనైతే బాటిల్స్ అనేవి నింపేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశానండి. అన్ని పనులన్నీ ముగించుకొని భోజనం చేసేసరికి అయితే మధ్యాహ్నం 2 గంటలు అయితే దాటిపోయిందండి. ఆకలి దంచేస్తుంది.
వేడి వేడి అన్నంలోకి కూర వేసుకొని తింటూ ఉంటే వచ్చే తృప్తే వేరు, అమృతంలా ఉంది అసలు. అన్ని పనులన్నీ ముగించుకొని కడుపు నిండా రాగి సంగటి మటన్ కర్రీ తిన్నాక వచ్చే మధ్యాహ్నం నిద్ర ఉంటుంది చూడండి, అది నిజంగా దేవుడిచ్చిన ఒక వరం అనుకోవాలి. వారం అంతా ఆఫీస్ వర్క్స్తో స్క్రీన్ల ముందు తలా తునకలే ఉంటాము. వర్కింగ్ ఉమెన్కి చిన్న మధ్యాహ్నం కునుకు ఇచ్చే ఎనర్జీ అంతా ఇంత కాదండి. నిజానికి సండే రెస్ట్ తీసుకోవాలి, కానీ పనులతోనే సగం రోజు అయిపోతుంది. అందుకే అరగంట అయినా సరే ఫోన్ పక్కన పడేసి ప్రశాంతంగా కళ్ళు మూసుకుంటే ఆ పవర్ నాప్ ఇచ్చే కిక్కే వేరు అసలు. ఈ చిన్న నిద్ర తర్వాత లేస్తే మైండ్ చాలా ఫ్రెష్గా ఉంటుంది. సాయంత్రం పనులకి మళ్ళీ రెడీ అయిపోవచ్చు అన్నమాట. చిన్న రిఫ్రెషింగ్ జ్యూస్ అయితే చేసుకుంటున్నాను తిన్న తర్వాత అయితే. ఇంకా ఇవన్నీ కంప్లీట్ చేసుకొని వెళ్ళి అయితే పడుకోవాలి. నిద్రపోయి లేచేసిన తర్వాత ఒక 4 ఆ టైం అయితే అయ్యిందండి. ఇంట్లో అయితే పల్లీలు అయితే ఉన్నాయి, ఇక అవి అయితే బాయిల్ చేసుకొని అయితే తినేస్తూ ఈ సండేనైతే ఈ విధంగా అయితే ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మరిన్ని ఇలాంటి వ్లాగ్స్ అండ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.